వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ చేసిన పొరపాట్లను కూడా కేసీఆర్ అంగీకరించారు. మరి వాటిని సరిదిద్దుకోవటం ఖచ్చితంగా మా బాధ్యతే అని పేర్కొన్నారు ఆయన. అయితే ప్రజలకి, పార్టీ క్యాడర్కి దూరం పెరగటానికి కారణమైన అంశాలపై కూడా మేము సమగ్రంగా అధ్యయనం చేస్తున్నాం. ఇకపై అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటామని కూడా ఈ సభలో చెప్పారు. అయితే రాజకీయాల్లో ముందుకు సాగాలంటే ఇవన్నీ అవసరమే అని చెప్పిన కేటీఆర్ వ్యాఖ్యలు ఒకవైపు పరిపక్వతను చూపుతుండగా మరొక వైపు మారుతున్న వ్యూహాలకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. అయితే ఇదంతా అసలు చర్చ కాదు. మరన్నిటికన్నా ఎక్కువ పాయింట్అవుట్ అయింది ఆయన చేసిన మరొక వ్యాఖ్య. అయితే ఆయన చెప్పినట్లుగా చరిత్రలో గొప్ప ముఖ్యమంత్రులంటూ కొందరు పేర్లు చెప్పారు ఆయన. అందులో ఎన్టీఆర్ పేరు, వైఎస్ఆర్ పేరు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, వాటితో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ల పేర్లు ప్రస్తావించారు. మరి ఇక్కడ ఎక్కడా కూడా జగన్ పేరును కూడా ఆయన తీయటానికి ఇష్టపడలేదు. వీరంతా కూడా జనంలో నిలిచిన నాయకులు, వీళ్ళకి అందరికీ కూడా చాలా మంచి పేరుందని కూడా కొనియాడారు. అయితే అందరినీ మాట్లాడి ఆయన ప్రాణ స్నేహితుడైన జగన్ గురించి కనీసం చిన్న మాట మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. దీంతో ఇప్పుడు పెద్ద ఎత్తునే చర్చ మొదలైంది. ఇంతలో ఎంత మార్పు వచ్చేసింది అన్నట్లుగా కూడా కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికీ సరిగ్గా 3 ఏళ్ల క్రితం అంటే 2023లో చంద్రబాబును ఏపీలో అరెస్ట్ చేశారు. మరి తెలంగాణ ఉద్యమాలు ఎందుకు అని ప్రశ్నించారు అప్పట్లో కేటీఆర్. ఇక్కడి సాఫ్ట్వేర్ అంతా ఆయన అరెస్ట్ చేసినందుకు నెగిటివ్గానే చాలా వరకు ఉద్యమాలు చేశారు. మరి అప్పట్లో అది పెద్ద చర్చ అయ్యింది. అయితే దానిపైన కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు. మీరు ఇక్కడ పనిచేస్తూ తెలంగాణలో ఉంటూ ఎక్కడో ఏపీలో ఎవరో అరెస్ట్ అయితే నేత మీరెందుకు ఉద్యమాలు చేస్తున్నారని ప్రశ్నించిన ఆయనే ఇప్పుడు చంద్రబాబు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం అని మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. బాబుకి గొప్ప ముఖ్యమంత్రిగా స్థానం ఇచ్చేశారు కూడా కేసీఆర్. అంతేకాదు టీడీపీకి మంచి నాయకత్వం ఉంది అని కేడర్తో వారు మమేకం అవుతారు. దాన్ని చూసి కూడా మేము చాలా నేర్చుకోవాలని స్వయంగా కేటీఆర్ చెప్పడమే పెద్ద షాకింగ్ విషయం. అయితే బీఆర్ఎస్ గతంలో తెలంగాణలో ఆంధ్ర పెత్తనం ఏంటి అంటూ విమర్శలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి అలాంటి నాయకత్వం నుంచి ప్రముఖ నేతే సీమాంధ్రకు చెందిన 3 ముఖ్యమంత్రుల పేర్లు ప్రశంసలతో వినిపించటమే రాజకీయంగా వ్యూహంగా భావిస్తున్నారు. తెలంగాణలో ఏపీకి చెందిన ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వారి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మీడియా ప్రభావం కూడా ఒక అంశమే. 2023 ఎన్నికల్లో ఈ సమీకరణాలు తమకు వ్యతిరేకంగా పనిచేశాయన్న అంచనాతోనే బీఆర్ఎస్ తన దృక్కోణాన్ని సవరించుకుంటోంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఏపీ రాజకీయాలతో బీఆర్ఎస్ సంబంధం. గతంలో వైసీపీతో సాన్నిహిత్యం ఉందన్న ఆరోపణలు బీఆర్ఎస్కి వచ్చాయి. అలాగే 2014-19 ఎన్నికల సమయంలో టీడీపీకి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా విమర్శలు వచ్చాయి. మరి 2024లో కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు వైఎస్ జగన్ మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని అభిప్రాయపడ్డారు. మరి ఇవన్నీ తలకిందులు చేస్తూ టీడీపీ గవర్నమెంటే ఫామ్ అయింది. ఇప్పుడు టీడీపీ నాయకత్వాన్ని వీళ్ళు ప్రశంసించడం చూస్తే ఆ దోస్తీ క్రమంగా అంటే వైసీపీతో దోస్తీ మొత్తంగా కటీఫ్ అవుతోందన్న సందేశాలు కూడా వస్తున్నాయి. మరి ఇటీవల అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనికి మొత్తం అందరూ ఆమోదం తెలిపారు. చివరికి బీఆర్ఎస్ కూడా మద్దతు ఇవ్వటమే కూడా ఈ మార్పుకి పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే వాళ్ళ ఫ్రెండ్ అయిన జగన్ నిర్ణయాన్ని కూడా పక్కన పెట్టి వీళ్ళ బిల్లుకు ఆమోదం తెలిపారు. అప్పట్లో తెలంగాణ సమస్యలను ప్రస్తావించి మెలిక పెట్టొచ్చన్న ప్రచారం ఉన్నా చివరికి వీళ్ళు ప్రత్యక్షంగా మేము మద్దతు ఇస్తున్నవే గమనార్హం. మరి ఇదంతా చూస్తే తెలంగాణలో బలమైన సామాజిక వర్గాల ఓట్లను ఆకర్షించే ప్రయత్నంగా బీఆర్ఎస్ కొత్త వ్యూహం అమలు చేస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఆ సామాజిక వర్గాల మద్దతు పొందుతోంది అన్న అంచనాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ సమీకరణాలు ఏమైనా మార్చుకుంటోందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తానికి కేటీఆర్ వ్యాఖ్యలు కేవలం ప్రకటనలకేనా, లేకపోతే విస్తృత రాజకీయ పునర్వ్యవస్థీకరణకు సంకేతం ఇస్తున్నారా అన్నది మాత్రం రాబోయే కాలంలో స్పష్టమవుతుంది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.